చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాల తయారీలో విరివిగా ఉపయోగించే కోకోకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. కోకో సాగుతో పాటు ఉత్పాదకతలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న కోకో పంట తాజాగా కోస్తా, రాయలసీమ జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,199 హెక్టార్లలో కోకో సాగవుతుండగా ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా 22,000 హెక్టార్లలో కోకో పంట విస్తరించి ఉంది. ఈ క్రమంలో కోకో సాగును మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రానున్న 3 ఏళ్లలో సాగును 15,000 హెక్టార్లలో పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. నాటిన 3వ సంవత్సరం నుంచి కోకో దిగుబడి అందుతుంది. ఆ తర్వాత 40 ఏళ్ల వరకు దిగుబడి కొనసాగుతుంది. 1990లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా ప్రారంభించిన కోకో సాగును ఆ తర్వాత ఆయిల్ పామ్ తోటల్లోనూ రైతులు పండిస్తున్నారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు సాగుదారులు. కోకో చెట్ల నుంచి ఏటా టన్ను నుంచి 2 టన్నుల వరకు ఆకు రాలుతుంది. ఈ ఆకులు రాలి నేలలో కలిసిపోతాయి. అంతేకాదు భూమి సారం పెరగడంతో పాటు కలుపు సమస్యను నిర్మూలిస్తుంది. భూమిలో తేమను నిల్వ ఉంచటం వల్ల తోటలోని ప్రధాన పంటకు నీటి కొరత లేకుండా చేస్తుంది. పైగా కొబ్బరి, పామాయిల్లో పిండి రాలిపోవటాన్ని నివారిస్తుంది. ప్రధాన పంట దిగుబడి కూడా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు సాగు ఖర్చుల కింద 3 ఏళ్ల పాటు హెక్టారుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. సూక్ష్మ సేద్య పరికరాలపై చిన్న, సన్నకారు రైతులకు 90%, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ అందిస్తోంది. ఈ క్రమంలోనే ఏలూరులో రానున్న రోజుల్లో 75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కోకో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో పూర్తి స్థాయిలో కోకోను విస్తరించాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రైతులకు ప్రోత్సాహకాలు అందించనుంది.